స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆదివారం పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు సచివాలయ ఉద్యోగులు ఇల్లు తిరుగుతూ స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కలిగించినట్లు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరశెట్టి బ్రహ్మయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా కోమరోలులోని రాష్ట్ర ప్రధాన రహదారిలో మరియు వీధులలో శనివారం మరియు ఆదివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరశెట్టి బ్రహ్మయ్య తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ గా ఉండాలంటే చెత్తాచెదారం రోడ్ల మీద చుట్టుపక్కల లేకుండా కేవలం పంచాయతీ వాహనాల ద్వారా చెత్తను తరలించే విధంగా ప్రజలు ప్రతిరోజు కూడా చెత్తను పంచాయతీ వారి వాహనంలో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త బండిలో వేసి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అవగాహన కలిగించారు. ఎవరైనా చెత్తను ఇళ్ల వద్ద ఇంటి పక్కన వేస్తే పంచాయతీ కమిషనర్ మరియు జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు 500 జరిమానా విధించడం జరుగుతుందని కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసులు, జయరాం రెడ్డి, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, విలేజ్ సర్వేయర్లు ఇతరులు పాల్గొన్నారు. కొమరోలు మండలంలోని ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, మరియు కొమరోలు గ్రామ పంచాయతీలోని ప్రజలకు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్లో భాగంగా శనివారం ఆదివారం 2 రోజులు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీయుత జిల్లా పంచాయతీ అధికారి గారి ఉత్తర్వుల మేరకు ప్రతి ఇంటింటికి వెళ్ళి 100% గార్బేజ్ కలెక్షను అయ్యేటట్లు చూడడము, మేము ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి పాంప్లెట్స్ పంచుతూ వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. మరియు మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వృక్షాలు ట్రాక్టర్ల ద్వారా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి శానిటేషను కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ అక్కడి నుంచి చెత్తను సేకరించడం జరిగింది. ఈ చెత్తను తీసుకెళ్ళి SWPC సెంటర్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ సెగ్రిగేషన్ చేసి తడి చెత్త పొడి చెత్త 2 భాగాలుగా చేసుకొని అక్కడికి SWPC సెంటర్కు తీసుకెళ్ళడం జరిగింది. మరియు ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, ముఖ్యంగా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మా గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన ట్రాక్టర్ కానీ వృక్షాలు కానీ వచ్చినప్పుడు మాత్రమే వేయవలను. అలా కాకుండా ఎక్కడైనా బయట చెత్త వేసినచో వాళ్ళకు అపరాధ రుసుము విధించబడిందని ప్రజలందరికీ తెలియజేయమైంది. ఇట్లా మైకుల ద్వారా, పాంప్లెట్స్ ద్వారా, రకరకాల మీడియా ద్వారా, రకరకాల ఛానల్స్ ద్వారా ప్రజలలో ఈ 2 రోజులు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మేము అందరినీ కోరుకుని ఉన్నాము. కాబట్టి ప్రజలు కూడా సాధ్యమైనంత వరకు కొంత అవగాహన వచ్చింది. ఇంకా ఇలా నెలకు 2 నెలలకు ఒకసారి ప్రోగ్రామ్ చేసినచో ఇంకా జనాలలో అవేర్నెస్ వచ్చునని నేను తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే మెయిన్గా శానిటేషన్ ముఖ్యము. ఆ శానిటేషను సక్రమంగా చేసినచో ప్రజలకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. ప్లస్ రెండోది, ప్రజలు కూడా సహకరించాలి. రోజు మరుసటి రోజు 2 రోజులకు ఒకసారి వచ్చినా కూడా ఆ చెత్తను వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టుకొని ఖచ్చితంగా ట్రాక్టర్ కానీ వృక్షాలు కానీ మన బండ్లు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వేయవలసిందిగా ప్రజలందరినీ కోరడమైంది.